జై స్వరాజ్ టీవీ, జై జై స్వరాజ్ టీవీ. ధన్యవాదాలు సార్. మా ఈ దీక్ష శిబిరానికి విచ్చేసి మమ్మల్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నందుకు, మా బాధలను మేము ఇక్కడ ఏకశిలా పార్కుకి అంకితం కాకుండా ప్రజల్లోకి తీసుకెళ్తున్నందుకు మీడియా మిత్రులందరికీ కూడా మా యొక్క ధన్యవాదాలు సార్. మేము గత 20 సంవత్సరాల నుండి విద్యాశాఖలో అతి కీలకమైన పాత్ర వహిస్తున్నాము. అయినా కూడా మా జీతాలు పెరగలేదు, మా జీవితాలు మారలేదు. మా జీవితాలు మారడం కోసమే మేము గతంలో కూడా ఒక 23 రోజుల పాటు మేము దీక్ష చేయడం జరిగింది. అప్పుడున్న దీక్షలో మేము విరమించుకోకున్నా కూడా మాకు ఆ గత పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు వచ్చి మాకు హామీ 100 రోజులు గవర్నమెంట్ వచ్చినాక 100 రోజుల్లో మీకు ఖచ్చితంగా వస్తుంది, గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుంది, మీకు న్యాయం జరిగేలా మీరు ఛాయ్ తాగి వచ్చే లోపు మీకు జీవోను అందిస్తామని మన ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. కాబట్టి మేము ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేసినాము. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక కూడా వెళ్లి మేము ప్రాధేయపడడం జరిగింది. ప్రతి ఎమ్మెల్యేలను, ఎంపీలను, అందరు అధికారులను కలిసి కూడా మేము చెప్పడం జరిగింది. అయినా కూడా ఏమీ స్పందన రాక తొలి దశను ఉద్యమాన్ని వీడి మలి దశ ఉద్యమానికి కూడా మేము ప్రయత్నం చేయడం జరిగింది. ఇవాళకి 14 రోజుల నుండి మేము మలి దశ ఉద్యమాన్ని మేము ప్రారంభించాము. మా కోరిక ఒకటే అండి, మమ్మల్ని విద్యాశాఖలో విలీనం చేసి మాకు రెగ్యులరేట్ చేస్తామని హామీ ఇచ్చి అప్పటి వరకు రెగ్యులరేట్ చేసేంత వరకు మినిమం టైం స్కేల్ ను పాటిస్తూ మాకు మినిమం టైం స్కేల్ ఇస్తూ మాకు రేవంత్ అన్నకు మేము విజ్ఞప్తి చేస్తున్నాము. మేము ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాదు సార్, మేము ప్రభుత్వానికి సానుకూలంగానే చేస్తున్నాము. మా ఈ దీక్ష ఇదే ఏకశిలా పార్కు వరంగల్లో మాకు హామీ ఇచ్చిన మా రేవంత్ అన్నను మేము ప్రాధేయపడి ఈ రోజు కొండ దేవత సాక్షిగా, విజయవాడ దుర్గమ్మ సాక్షిగా మేము అన్నను భిక్షం అడుగుతున్నాము. ఈ ఆడబిడ్డలు ఇంతమంది రోడ్డు పైన ఉన్నామండి. మేము పిల్లలను, ఇంట్లో ఫ్యామిలీలను వదిలేసి మేము వచ్చి ఈ రోడ్డు పైన దీక్ష చేస్తున్నాము. అయినా కూడా మాకు ఇవాళ వరకు 14 రోజులు ఈ రోజు వరకు ఎలాంటి స్పందన రాకపోవడంతో మేము ఇంకా ఇప్పటికీ కూడా రాకుండే ఇంకా మేము కూడా ప్రాణ త్యాగాలకైనా మేము సిద్ధంగా ఉన్నాము. మా దాంట్లో యాక్సిడెంట్లు అయి చనిపోతున్నారు. నిన్ననే ఖమ్మం జిల్లా తిరుమలపాలెం మండలి మిత్రురాలు చనిపోయింది. ఆమె కుటుంబం ఈ రోజున మాకు చనిపోతే ఏమి బెనిఫిట్ లేదు, రిటైర్డ్ అయితే బెనిఫిట్ లేదు, యాక్సిడెంట్లు అయితే బెనిఫిట్స్ లేవు, ఒక సెలవులు లేవు, మాకు ఏవి కూడా ఎలాంటి బెనిఫిట్స్ లేకుండా 20 సంవత్సరాల నుండి వెట్టి చాకిరి చేస్తున్నాము. మేము రోస్టర్ విధానంలో ఎంఏలు, బిఎడ్లు, పీజీలు చేసే రోస్టర్ పాయింట్ తోనే మేము రిక్రూట్ అయినాము. మేము ఉత్తగా ఏదో ఆషామాషిగా రిక్రూట్ అయిన వాళ్ళం కాదు. అన్ని రకాల స్కిల్స్ పీటీఐలు గాని, సిఆర్టీలు గాని, ఎస్ఓలు గాని, ఎంఐఎస్లు గాని, సిఓలు గాని, పీజీసీఆర్టీలు గాని, రకరకాలుగా పీఈటీలు గాని అన్ని వింగ్స్ ఎస్ఎస్ఏ కుటుంబం అంటేనే 9 వింగులతో కలిసి కూడుకున్నది. ఇట్లాంటి 19,000 పైచులకు మేము ఉన్నామండి. మేమందరం కూడా ఈ రోజు మలిదశ ఉద్యమానికి మేము సన్నాహం అయ్యి మేము రోడ్డెక్కడానికి కారణము మాకు ఏమాత్రం న్యాయం జరగట్లేదు అనంటే కనీసం సార్ ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితులలో పాల ప్యాకెట్ కు పెరిగింది రేటు, నూనె ప్యాకెట్ కు పెరిగింది, బియ్యానికి రేటు పెరిగింది. కానీ మా జీవితాలు మాత్రము మారలేదు, మా జీతాలు మాత్రము పెరగలేదు సార్. మా జీతాలు పెరగాలి అనంటే మేము ఖచ్చితంగా ఈ ఉద్యమాన్ని మేము చేసుకోవడానికి ఈ రోజు 14వ రోజున కొండ దేవత దిగి వచ్చింది. కుర్రో ఇవాల్టి వరకైనా మాకు రెగ్యులర్ చేస్తామనే మన సీఎం పులిబిడ్డ చెప్తాడని నమ్ముతున్నాము తల్లి. మేము నమ్ముతున్నాము, మేము చెబుతున్నాము తండ్రి. మాకు కావలసిందల్లా విద్యాశాఖలో విలీనం చెయ్యాలి. విద్యాశాఖలో విలీనం చేసి ప్రభుత్వ ఉద్యోగులకు వచ్చే బెనిఫిట్స్ అన్ని మాకు కావాలి. మాకు న్యాయం జరగాలి. ఆడబిడ్డలందరూ ఇవాళ రోడ్డు మీద ఉన్నారు. ఈ రోడ్డు మీద ఉన్న బిడ్డలు ఇళ్లకు పోవాలి అంటే సీఎం పులిబిడ్డ మన రేవంత్ గారు వచ్చేసి మాకు హామీ ఇచ్చేంత వరకు ఈ టెంట్ తీసేది లేదు. కుర్రో